నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటున్నాయి. శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాహనంపై భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. హంసవాహనం సేవలో ముందు కళాకారుల నృత్యాలు, వాయిద్యాలు, కోలాటాలు, చెక్క భజనలు, అలాగే కేరళ చంటి మేళం, కొమ్ము కొయ్య నృత్యం విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు, అలాగే ఈవో శ్రీనివాసరావు దంపతులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. హంసవాహన సేవలో పాల్గొన్న కళాకారులతో మా కరెస్పాండెంట్ మస్తాన్ ఫేస్ టు ఫేస్. కొలువైన క్షేత్రం శ్రీశైలం. ఈ శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇప్పటికే ఊపందుకున్న పరిస్థితి. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు శ్రీశైల దేవస్థానం అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ ఏర్పాట్లలో భాగంగానే ఇప్పుడు కొంతమంది కళాకారులు మనతో ఉన్నారు. వారిని అడిగి వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి పరిస్థితుల గురించి, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారో ఈ అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పదండి. శివాయ, హర హర మహాదేవ. నేను సాధును స్వామీజీని. ఇగో ఇవి రియల్ జడలు, చెరువుగట్టు జడల రామలింగేశ్వరుని యొక్క జడలు. ఇవి రియల్ జడలు, ఒరిజినల్ జడలు. ఈ వేషధారణ, శివుడు అంటే నాకు చాలా ఇష్టం. నాకు శివుడు అంటే అమోఘమైన భక్తి. రోజు నిత్యాభిషేకం చేస్తాం, మేము నిత్యాభిషేకం చేస్తాం. స్నానం చేయండి, అభిషేకం చేయండి, గంగ కూడా ముట్టుకోం. మేము సాధులము. మాకు శివుడు అంటే చాలా ఇష్టం. ఈ మహాక్షేత్రంలో శివుడు వేషాధారణ వేసిపోతుంటే అందరూ అంటారు, శివుడు వచ్చి ఆ శివుడు గుళ్ళో ఉండు, ఎట్లుండో కనబడతాడు, కానీ మీరే రియల్గా సాక్షాత్తు శివుని లాగుండు అని అందరూ దండం పెట్టుకోం, నమస్కారం చేయము, కదలనియరు బ్రహ్మోత్సవాలు. కొద్దిగా అయితే మా ముందు పోలీసులు, సెక్యూరిటీ ఉంటేనే మేము ముందుకు కదులుతుంటాం. ముందు కదలనియరు జనం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, హర హర మహాదేవ. ఈ శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పురస్కరించుకొని ఈరోజు రేపు శివరాత్రి మహాశివరాత్రి శివుడు పార్వతి అమ్మవారు వేషంలో ఉన్నాం. మా అమ్మవారు ముచ్చుమర్రి అమ్మవారి వేషంలో ఉన్నది. నా పేరు సత్యనారాయణ స్వామి. మాది నల్గొండ జిల్లా దేవరకొండ. గత 16 సంవత్సరాల నుండి ఈ యొక్క శ్రీశైల మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలకు శంఖనాదం చేస్తాం. ప్రతి సంవత్సరానికి 4 బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ఈ శ్రీశైల మహాక్షేత్రంలో దుర్గా నవరాత్రులు, సంక్రాంతి, మహాశివరాత్రి, ఉగాది 4 బ్రహ్మోత్సవాలు ఉంటాయి. 4 బ్రహ్మోత్సవాలకు నేను శంఖనాదం చేస్తాను. శంఖనాదంతో బ్రహ్మోత్సవం స్టార్ట్ అవుతుంది ప్రతిసారి. గత 16 సంవత్సరాల నుండి చేస్తున్నాను. ఓం నమ శివాయ, హర హర మహాదేవ. నాకు శివుడు అంటే చాలా ఇష్టం. నాకు శివభక్తి, శివుడు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను శివుడి వేషాధారణ వేసుకొని బ్రహ్మోత్సవాల్లో శంఖం ఊదుకుంటూ, డమరుకం వాయించుకుంటూ దేవుడి ముందు శివుడి వేషాధారణ నాట్యంతో ప్రదర్శన చేస్తాము. మా అమ్మవారు పార్వతి కూడా చాలా హైలైట్ చేస్తుంది. ఒకరోజు పార్వతి వేస్తుంది, ఒకరోజు దుర్గా కిరీటం పెట్టుకొని, దుర్గా కిరీటంకి వెళ్ళి మంటలు వస్తాయి. చాలా అద్భుతంగా చేస్తుంది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? గత 6 సంవత్సరాలుగా ఈ యొక్క అమ్మవారి వేషధారణ ధరిస్తున్నాను. ఈ యొక్క అమ్మవారి వేషధారణ ధరిస్తూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. అలాగే మాకు ఇక్కడ ఈ అవకాశం కల్పించినటువంటి శ్రీశైలం దేవస్థానం వారికి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క శివరాత్రి కానీ, ఉగాదికి, సంక్రాంతికి, దసరాకు, ఈ యొక్క 4 నవరాత్రులకు మమ్మల్ని ఆహ్వానంగా పిలుస్తారండి. పిలిచి మాకు రూములు ఇస్తారు, ఫుడ్ అన్ని అకామిడేషన్ కూడా ఇస్తారు. చాలా చక్కగా శ్రీశైలం దేవస్థానం వారు ప్రతి ఒక్కరు, అధికారులందరూ మాకు మంచిగా చూసుకొని. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 6 సంవత్సరాల నుంచి నేను ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నానండి. అమ్మవారి సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓం నమ శివాయ. నా పేరు మల్లికార్జున్. నేను శ్రీశైల దేవస్థానంలో కొమ్ముతాను. నేను రాబట్టి 6 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఉన్న ఇబ్బందులు అందరి స్వామి వాళ్ళకందరికీ పాదాభివందనం. మరియు నేను ఇక్కడికి వచ్చినాక నా విధంగా చాలా వరకు నాకు శుభాలు జరిగాయి, కానీ అపశుభాలు జరగలేదు. ఈ శ్రీశైల దేవస్థానంలో నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఈ విధంగా పంచుకున్న పెద్దలకు నమస్కారం చెప్తున్నాను. మరి ఒకటి ఏంటంటే, మన హిందూ తత్వంలో శివరాత్రి నైటు తలపాక ఉంటుంది. అది కంపల్సరీ హిందూ అనేవారు అందరూ ధరించాలి, ఒకసారి చూడాలి అని ఒక భావన ఉంది. అందరూ ఒకసారి చూస్తే బాగుంటుందని ఒక కోరిక. ప్లస్ ఇక్కడ ఇచ్చిన వారికి ఇది ఇక్కడ చెప్తున్న పరిస్థితి. గత 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడైతే కనుక వేషాలు వేసుకొని పూర్తిగా భక్తులను కావచ్చు, అదేవిధంగా దేవస్థానంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రాజుతో మస్తాన్, శ్రీశైలం నుంచి.